అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ల పోరాటం చేసి సాధించుకున్న మహిళల హక్కులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫులే వంటి మహనీయులు మహిళా అభివృద్ధికి చేసిన కృషిని స్మరిస్తూ అంబేద్కర్ జయంతి రోజున మొదలైన మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర నేడు సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తున్న ఐద్వా మహిళా నాయకులకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్, జ్యోతిబా ఫులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫులే అంబేద్కర్ యాదిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు మొదలయ్యి వివిధ జిల్లాలు తిరుగుతూ ఈరోజు సిద్దిపేటకు రావడం జరిగింది. సిద్దిపేట పట్టణ కేంద్రంలో కూడా మహిళలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా మా యాత్ర ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, అనేక సంవత్సరాలుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటాలు చేసి కొన్ని హక్కులు సాధించుకున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘమే కాదు, వివిధ శ్రామిక మహిళలు కావచ్చు, వివిధ విభాగాలు కావచ్చు, అనేక సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వము వైఫల్యం చెందుతూ ఉంది. సాధించుకున్నటువంటి హక్కులను కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము. డిమాండ్స్ ఏంటంటే, సమాన పనికి సమాన వేతనం చట్టం తీసుకొచ్చుకున్నాం, గృహహింస వ్యతిరేక చట్టం సాధించుకున్నాం, బాల్య వివాహాల వ్యతిరేక చట్టం సాధించుకున్నాం, మహిళపైన అత్యాచారాలు, వేధింపులు జరుగుతూ ఉన్నాయని అనేక చట్టాలు సాధించుకున్నాం. నిర్భయ చట్టం కావచ్చు, ఫోక్సో చట్టం కావచ్చు, అట్లాగే నిర్ణయాత్మక కమిటీలలో మహిళలకు భాగస్వామ్యం కావాలని 33% రిజర్వేషన్ చట్టాన్ని సాధించుకున్నాం. ఇట్లా అనేక చట్టాలు సాధించుకున్నా కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయట్లేదు. పైగా ఈ హక్కులు అమలు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే మహిళా హక్కులను నిర్వీర్యం చేసే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఎందుకు అంటున్నాము అంటే, రాజ్యాంగాన్ని తీసేస్తా అని చెప్తా ఉన్నారు. రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు? పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు పొందుపరిచిండ్రు. ఆర్టికల్ 21 ప్రకారం తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తాగటానికి నీళ్లు, అట్లా సమాన హక్కులు పొందుపరిచిండ్రు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాడిని పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. ఇవి అట్లాగే భావ వ్యక్తీకరణ సంబంధించినటువంటి ఆర్టికల్ 19 క్లాజ్ 1 కూడా, దాంట్లో భావ వ్యక్తీకరణ, నా భావాన్ని నేను చెప్పుకోవచ్చు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ధరలు తగ్గిస్తానని చెప్పాడు, ధరలు తగ్గించలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లు కట్టించిస్తాడు. అట్లా ఆ రకంగా అనేక వాగ్దానాలు చేశావు. మరి వాగ్దానాలు అమలు చేయని చెప్పినటువంటి వాళ్ళ మీద కూడా ఇవాళ దేశద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మేము ఏం చెప్తామన్నామంటే, మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని అమలు చేయండి, అట్లాగే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయండి. రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పటం కాదు, రాజ్యాంగాన్ని తీసేస్తాము అనంటే ఎవరికి నష్టం? మహిళలందరూ ఆలోచించాలని చెప్తున్నాను, మహిళా లోకానికి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మహిళలే నష్టపోయేది. రాజ్యాంగం తీసేస్తే మహిళలు నష్టపోతాం, హక్కులన్నీ హరించివేయబడతాయి. ఇవాళ నేను వచ్చి మీ ప్రెస్ ముందు మాట్లాడుతున్నంటే నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ 19 క్లాస్ 1 ప్రకారం నేను మీ ముందు మాట్లాడుతున్నాను. యూనియన్ పెట్టుకునే హక్కు కోల్పోతాం. రాజ్యాంగం తీసుకొస్తే మా హక్కులు హరించివేయబడుతున్నాయి, మా హక్కులు సాధించుకోవాలని ఒక పోరాట పటిమ ఉండదు. అందుకే ఈ హక్కులన్నింటినీ కోల్పోతాం. రాజ్యాంగాన్ని అందరూ రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని పేద బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అట్లాగే మహిళా లోకాన్ని చెప్తా ఉన్నాం. 140 కోట్ల మందిలో పైనే ఉన్నాం. ఇలా 70 కోట్ల మంది మహిళలు ఉన్నాం. మా మహిళల ఓటు బ్యాంకునే చూస్తుంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఎందుకు నువ్వు 33% రిజర్వేషన్ అమలు చేయవని మోడీ గారిని అడుగుతాను. 2014లో చేస్తానని చెప్పావు, 2019లో చేస్తానని చెప్పావు, అత్యధిక మెజార్టీ ఉంది, అమలు చేయలేదు. మళ్ళీ తీరా 2000 ఎన్నికలు వచ్చేటప్పుడు 33% రిజర్వేషన్ అన్నావు, బిల్లు తెచ్చినావు, చట్టం చేసినావు. ఏం లాభం? దాని చట్టాన్ని అమలు చేయ, ఇది వంచన కదా, ఇది వివక్షత కాదా, ఇది నయ వంచన అని చెప్పదలుచుకున్నాం మేము. మళ్ళీ ఏమంటుండు? డీలిమిటేషన్ అంటుండు, జనగణన అంటుండు. మాకేం సంబంధం? మోడీని అడుగుతూ ఉన్నాం. డీలిమిటేషన్తో మాకు సంబంధం ఏంది? జనగణనతో మాకు సంబంధం ఏంది? 33% బిల్లు తెచ్చినావు, చట్టం చేసినావు, గౌరవంగా అమలు చేయంటున్నావు. ఇవి కాక అమలు చేయకపోతే భవిష్యత్తులో ఐద్వా కానీ అనేక మహిళల్ని ఇప్పటికే చైతన్యం చేసుకుంటూ వస్తున్నాం. అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా చైతన్యం చేసి ప్రభుత్వ విధానాలు ఏవైతే మాకు ఇచ్చిందో చట్టాలు, ఆ చట్టాలు అమలు చేయాలి. మా హక్కులపైన దాడి జరిగితే మేము ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసమే ఈ చైతన్య యాత్ర పెట్టాం. అట్లాగే ఏంటంటే, ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. విద్య లేదు, వైద్యం లేదు, అరకొర బడ్జెట్లో నిధులు కేటాయిస్తారు. ఇవాళ పిల్లలు స్కూల్లో డ్రాప్ అవుట్ అవుతుందంటే ఏంటి? నువ్వు 2.5% నిధులు బడ్జెట్లో కేటాయిస్తే మౌలిక వసతులు లేక, నీళ్లు లేక చాలామంది పిల్లలు డ్రాప్